నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర మధ్య నీళ్ల జగడం, నీళ్ల మీద మళ్ళీ యుద్ధ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన పీపీటీలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో మాట్లాడదాం దీని మీద. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవి గారు ఉన్నారు. రవి గారు, ఏంటండి మళ్ళీ బనకచెర్ల మీద ప్రాజెక్ట్ కట్టడము, ఆంధ్ర తెలంగాణ మధ్య నీళ్ల యుద్ధము ఎట్లా చూస్తారు? ఇప్పుడు గోదావరి నది మీద బనకచెర్ల గోదావరి లింకేజ్ అనేది తెలంగాణ ప్రయోజనాలని శాశ్వతంగా జల సమాధి చేసేది అనేది టీఆర్ఎస్గా మేము మాట్లాడుతుంది. అట్లా తెలంగాణ హక్కుల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ విధంగానూ రాజీ పడేది లేదు. కేవలం తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుకు గోదావరి బంకచెర్ల ద్వారా 200 టీఎంసీలు తీసుకుపోనివ్వటానికి, తద్వారా బంకచెర్ల నుంచి భవిష్యత్తులో తన బడే బాయి నరేంద్ర మోడీ గోదావరి కావేరి ద్వారా తమిళనాడుకు నీళ్లు తీసుకుపోవటానికి చేస్తున్నటువంటి పన్నాగము ఇదంతా కూడా అంతే తెలుసు మాకు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ గోదావరి జలాలని తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి 968 టీఎంసీలు ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినది. ఆ ఇచ్చినటువంటి ట్రిబ్యునల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేది లేదు. ఒకటి. రెండవది, భవిష్యత్తులో ఈ ఆంధ్రాకు 518 టీఎంసీలు, తెలంగాణకు 968 టీఎంసీలు పోయిన తర్వాత ఎన్ని నీళ్ళు మిగిలినా కూడా ప్రపోర్షనేట్గా తెలంగాణ బరాబర్గా ఆ నిష్పత్తి ప్రకారంగా తెలంగాణకు వాటా ఇవ్వాల్సిందే తప్ప దానికి తప్ప ఏ విధంగానూ వదులుకోవటానికి సిద్ధంగా లేము. కానీ ఇప్పుడు వరద నీటికి మేము వాడుకుంటున్నాం, 2000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయి, దాన్నే వాడుకుంటున్నాం అని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. వరద నీటి ఉందని, మిగులు నీళ్ళు ఉందని నువ్వెవడండి తెల్చడానికి? ఎక్కడదండి? నా తెలంగాణ వాటా ఇప్పటికీ 968 టీఎంసీలు, దానికి సంబంధించి పూర్తి వినియోగం లేదు. ఆ పూర్తి వినియోగం అయిన తర్వాత ఏముంటుంది, ఏం మిగులుతుంది అన్నది చంద్రబాబు నాయుడు కాదు కదా వరద జలాలని తేల్చాల్సింది. చంద్రబాబు నాయుడు కాదు కదా వరద జలాలు ఉన్నాయని తెలిసింది, మిగులు జలాలు ఉన్నాయని తెలిసింది. ట్రిబ్యునల్ తేల్చాలి. ఆ ట్రిబ్యునల్లో వరద జలాల్లో కూడా హక్కుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బచావత్ ట్రిబ్యునల్ 1486 టీఎంసీలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది. అందులో కేటగారికల్గా తెలంగాణకు 968 టీఎంసీలని, ఆంధ్రప్రదేశ్కి 518 టీఎంసీలని కేటాయించింది. ఈ రెండింటిని పూర్తిగా వినియోగించిన తర్వాత మళ్ళీ ఒక్క 10 టీఎంసీల నీళ్ళున్నా, 2000 లేకపోతే 3000 కాదు, 10 టీఎంసీల నీళ్ళున్నా కూడా మా వాటా ప్రకారంగా ఆ ప్రపోర్షన్ ప్రకారంగానే బచావత్ ట్రిబ్యునల్ నిర్ణయిస్తుంది. గోదావరి వేసే ట్రిబ్యునల్ నిర్ణయిస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు లేకపోతే చంద్రబాబు నాయుడుకు ఇక్కడ తొత్తులుగా పనిచేసేటటువంటి వాళ్ళ కాదు. ఇది తెలంగాణ హక్కు, ఇది వదులుకోవటానికి మీ సిద్ధంగా. సీఎం మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మరి నల్లమల ఎక్కడ ఉంది, నల్లమలలో గోదావరి ప్రవహిస్తుందా లేదా అన్నట్టు కూడా క్వశ్చన్ లేదు సార్. ఏం చెప్తారు దానికి? నల్లమల గంగా ప్రవహిస్తున్నది. నల్లమల్ల పులిబిడ్డ కదా, నల్లమల నుంచి నడిచొచ్చిన ఆయన కదా. బయట బాకాలు గుద్దుతారు కదా, సంకలు గుద్దుతారు కదా. మా నల్లమల్ల పులిబిడ్డకు నల్లమల్ల రాయలసీమ వస్తుందా తెలంగాణలో వస్తుందా తెలియదు. దేవాదుల గోదావరి బేసింగ్లో ఉన్నదా లేకపోతే ఇంకే బేసింగ్లోనూ ఉన్నదో తెలియదు. బంకచెర్ల ఎక్కడ వస్తుందో తెలియదు. గాళ్ళు కాళేశ్వరం గురించి మాట్లాడతారు. వాళ్ళు తెలంగాణ హక్కుల గురించి కాపాడతారా? తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం తప్ప వీళ్ళకి తెలిసింది ఏమీ లేదు. అంటే 500 టీఎంసీలు తీసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం అన్నట్టు మాట్లాడారు. అదే వాడేవాడండి 500 టీఎంసీని తెప్పడానికి? ఎవడు వాడు? చంద్రబాబు నాయుడు ఎవడు? రేవంత్ రెడ్డి ఎవడు? తెలంగాణ హక్కు ఏందో తెలిసేది, నీటి వాటాను తేల్చేది ట్రిబ్యునల్. తెలంగాణ హక్కుగా ట్రిబ్యునల్ ఇచ్చింది 968 టీఎంసీలు తెలంగాణకు వచ్చింది. ఆ 968 టీఎంసీల ప్రాజెక్టులో పూర్తయిన తర్వాత ఆంధ్రాకు 518 టీఎంసీలు పూర్తయిన తర్వాత మిగిలిన జలాలను పంచేది రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాదు. ట్రిబ్యునల్ పంచుతుంది. మిగులు జలాలు కావచ్చు, వరద జలాలు కావచ్చు, అవి ఏమైనా కావచ్చు. అది 200 టీఎంసీలు మిగులుతాయా, 2000 టీఎంసీలు మిగులుతాయా, మళ్ళీ నిష్పత్తి ప్రకారంగానే పై రాష్ట్రాలకు పంచాలి. అప్పుడు ఆయనకు చంద్రబాబు నాయుడు ఎన్ని వస్తాయో అప్పుడు అన్నీ తీసుకోవాలి. అంటే పైనుంచి వచ్చే నీళ్ళని తీసుకుంటామని చెప్పేసి ఇందాక సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. అరే నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు ఎవడు? ఇప్పటికి దోసుకపోయింది చాలా. కృష్ణానదిని దోసుకపోయిందా లేదా? కృష్ణానదిని దోసుకపోయి దక్షిణ తెలంగాణని ఎండబెట్టింది సరిపోదా చంద్రబాబు నాయుడుకు? మళ్ళీ ఇప్పుడు గోదావరిని కూడా మొత్తం మలుపుకపోయి మొత్తం తెలంగాణ
తెలంగాణని ఇంకా ఎండబెట్టాలని చూస్తున్నారా? చంద్రబాబు నాయుడు ఆయన తొత్తులు, తెలంగాణలో ఉన్న ఆయన తొత్తులు ముక్కు నేలకు రాసిన నేలకు రక్తాలు గారేటట్టు ముడ్డి రాసుకున్నా కూడా తెలంగాణ ఒక్క చుక్క నీటి చుక్కను కూడా వదులుకునే సమస్య లేదు. వాళ్ళ లాగులు ఉడతాయి ఎవడన్నా దానికోసం మాట్లాడితే. నిన్న పీపీటీని ఎట్లా చూస్తారు? పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఎట్లా చూస్తారు? దేనికోసం చేసింది ఆ పీపీటీ? వీళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి మోసం తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళొక్కసారి ఇదేదో జరిగినట్టు ఏదో చేసినట్టు ఇదంతా కేసీఆర్ గారిని తిట్టిపోయటానికి కేసీఆర్ గారు చేసినటువంటి దాన్ని చేసి అటు ఇటు మాయ చేసి చంద్రబాబు కోరినట్టుగా తెలంగాణకి ఆంధ్రాకి తెలంగాణ నీళ్ళని తరలించేటటువంటి తప్ప ఇంకేమీ లేదు. బీజేపీ ఎంపీలు కూడా హాజరయ్యారు కదా సార్? బీజేపీ ఎంపీలు హాజరైతుంది, ఎవరు ఎంపీలు హాజరైతుంది? మరి మాట్లాడాలి కదా. ఆడ తేల్చి చెప్పింది ఏంది రేవంత్ రెడ్డి గారు? 968 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు హక్కుగా ట్రిబ్యునల్ కేటాయించినటువంటి 968 టీఎంసీలకు ఎన్ బ్లాక్గా అనుమతి ఇచ్చి మీద ఎన్నైనా తీసుకోపోండి అన్నాడు. ఎవరండి రేవంత్ రెడ్డి? ఎవరండి అది నిర్ణయించడానికి? రేవంత్ రెడ్డి ఎవరు? చంద్రబాబు నాయుడు ఎవరు? వీళ్ళకు హక్కు ఉన్నది చంద్రబాబు నాయుడుకి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ నిర్ణయించాల్సింది 968 టీఎంసీలు, ఆయన 518 టీఎంసీలకు సంబంధించిందే వీళ్ళు తేల్చాలి. మిగిలింది ఏమున్నా కూడా మళ్ళీ ట్రిబ్యునల్లో కొట్లాడతాం. ఆల్రెడీ ట్రిబ్యునల్లో కేసీఆర్ గారు దీన్ని వరద జలాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా. సిడబ్ల్యూసి 20-30 సంవత్సరాల ట్రాక్ తీస్తుంది. ఎప్పుడే కూడా తీసినప్పుడు దాంట్లో వచ్చినప్పుడు 3000 వరద జలాలు, 3000 మిగులు జల సముద్రంలో గోదావరిలో 3000 టీఎంసీల జలాలు వరద నీరు కలుస్తుందని చెప్పినాం. అదే నిజమైతే దాంట్లో మాకు హక్కుగా 1950 టీఎంసీలు వస్తుంది. దాని ప్రకారం మాకు కూడా అది కూడా ఇవ్వాలి. 968 కాకుండా మీరు చెప్పే మిగులు జలాల్లో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కదా. ఆ 3000 సముద్రంలో కలిసే 3000 టీఎంసీలలో 1950 టీఎంసీలు మాకు హక్కుగా మళ్ళీ ఇవ్వండి, తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడు కేసీఆర్ గారు ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రభుత్వం ముందు దానికి సంబంధించినటువంటి అఫిడవిట్ ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్లో కూడా ఉన్నది. అది కదా ఫైట్ చేయాల్సింది నువ్వు. ఓకే, థ్యాంక్ యూ.